మార్కు సువార్త 5వ అధ్యాయము 25-26 వచనాలు. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యాయము చేసుకుని ఎంత మాత్రము ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ సర్వశుభాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో ముఖ్యంగా ఈ మార్కు సువార్తలో మనం చూస్తే గనక 12 సంవత్సరాల నుంచి కూడా రక్తస్రావంతో బాధపడుతున్న ఒక తల్లి గారి గురించి ఇక్కడ మనం చూడొచ్చు. మనం గమనిస్తే ఇక్కడ 2 వచనాలు రాయబడినది ఏంటంటే తిప్పలు పడి మరింత సంకటపడి అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఆమె తనకున్న ఆ యొక్క బాధ నివారణ కోసం అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళిందంట. తనకున్నదంతా ఖర్చు పెట్టిందంట. కానీ ఏమాత్రము నివారణ లేక ఇంకా ఎక్కువ బాధపడినట్టుగా లేఖనంలో చూస్తూ ఉన్నాం. ఈరోజు చాలా మంది వారి వ్యక్తిగత జీవితాల్లో ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువుని ఎరుగక, ఆయన వద్దకు రాలేక, ఆయన వద్దకు వచ్చినా కూడా తమ జీవితంలో సరైన ఆత్మీయ నడవడిక లేకపోవడం వల్ల ఎన్నో తిప్పలు పడుతూ ఉన్నారు. దేవుడు ఒక మాట పిలిచారండి. ఏంటంటే, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అన్నాడు ఆయన. మరి ఈ రోజు నేను అడుగుతూ ఉన్నాను, నువ్వు దేవుని వద్దకు రాగలుగుతున్నావా? చాలా మంది అంటారు, మేము దేవుని వద్దకు రాలేకపోవడం ఏంటండి, మేము చర్చ్కి వెళ్తాం, మా చేతుల్లో బైబిల్ ఉంటుంది, మా మొబైల్ ఫోన్లో కూడా బైబిల్ ఉంటుంది, మేము పొద్దున్న లెగ్గానే మా వాట్సాప్ స్టేటస్లో దేవుని వాక్యం పెట్టుకుంటాం. ఇలా చాలా మంది చెప్తారు కదా. అదేనా నిజంగా దేవుని వద్దకు రావడం? దేవుని వద్దకు రావడం అంటే క్రీస్తులాగా బ్రతకడం. చాలా మంది చర్చ్కు వెళ్తారు. చర్చ్కు వెళ్ళిన ప్రతి ఒక్కరూ కూడా ఆయనను పోలి జీవిస్తున్నారా? చర్చులో ఒకలా ఉంటారు, చర్చు బయట ఒకలా ఉంటూ ఉన్నారు. కాదంటారు ఈ మాట? ఈరోజు నీ జీవితంలో కూడా పరిశీలించుకో. నువ్వు దేవుని దగ్గర ఎలా ఉంటున్నావు? దేవుని వద్దకు అసలు ఏ విధంగా వస్తూ ఉన్నావు? ఈ తల్లిగారంట యేసు ప్రభు గురించి మాట విన్నదంట. యేసు ప్రభుని చూడలేదు. గతంలో ఈ తల్లిగారి పట్ల యేసయ్య ఏం కార్యం చేయలేదు. కానీ ఆ తల్లిగారంట ఆ పరిస్థితుల్లో యేసు ప్రభు గురించి విన్నదంట. విన్న తర్వాత ఆమె ఎంత గొప్ప విశ్వాసమో చూడండి. నేను వెళ్ళి ఆయన వస్త్రాన్ని సైతం ముట్టుకుంటే చాలు అని అనుకుందంట. సాధారణంగా జీవితంలో ఓడిపోయిన వారు, అనేక తిప్పలు పడి నష్టపోయిన వారు దేవుని సువార్త వెళ్ళినప్పుడు చాలా మంది విశ్వాసం చూపించరు. ఎందుకు దేవుడు ఈ లోకానికి వచ్చారు? నీ కోసం, నా కోసమే కదా. మనల్ని విడిపించడానికే కదా. ఈ పాపపు బంధకాల నుంచి మనల్ని విడిపించి రక్షించడానికే కదా. నీ మీద ఉన్న భారం అంతా దేవుడు తొలగించడానికే కదా ఈ లోకానికి వచ్చాడు ఆయన. మరి ఈరోజు నువ్వు దేవుణ్ణి ఎరిగి ఉండి కూడా నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావంటే ఒకసారి ఆలోచన చేసుకో, ఎలా ఉంది నీ జీవితం? ఈమె యేసు ప్రభు గురించి విన్న తర్వాత ఈ తల్లి గారు అనుకుందంట, యేసయ్య దగ్గరికి వెళ్ళి ఆయన వస్త్రాన్ని ముట్టుకుంటే చాలు, యేసయ్య దగ్గరికి వెళ్ళి కనీసం ఆయన వస్త్రాన్ని ముట్టుకుంటే నాకు స్వస్థత కలిగేద్దని చెప్పేసి అని ఆమె విన్న మాటలను బట్టే మనస్సులో బలాన్ని తెచ్చుకుంది, మైండ్లో బలాన్ని పెట్టుకుంది. ఈ రోజుల్లో ఎంతో మందికి వాక్యం అందుతూ ఉన్నా, చర్చుల్లో బోధిస్తూ ఉన్నా, ఇంకనూ బలహీనులుగా ఉంటున్నారు. దేనికి అంటే సరిగ్గా దేవుణ్ణి వెతకట్లేదు, సరిగ్గా దేవుని దగ్గరికి రావట్లేదు, సరైన మార్గంలో నడవట్లేదేమో. ఆలోచన చెయ్యండి. ఈ తల్లిగారు ఎప్పుడైతే యేసు ప్రభువు ఉన్న ప్రాంతానికి వెళ్ళి అంతమంది జనంలో కూడా ప్రయాసతో వెళ్ళి ఆయన వస్త్రాన్ని విశ్వాసంతో పట్టుకుందో, వెంటనే దేవుని ప్రభావము ఆ తల్లిగారిలోకి వచ్చి ఆ స్థలంలోనే ఆన్ ద స్పాట్లోనే ఆ తల్లి యొక్క బాధ నివారణ అయిందని లేఖనం చెప్తూ ఉంది. ఈరోజు విశ్వాసంతో నువ్వు దేవుని వద్దకు రాగలిగితే కొన్ని కార్యాలు ఎలా జరుగుతాయో తెలుసా? వెంటనే జరుగుతాయి. కొన్ని కార్యాలు వెంటనే జరుగుతాయి. కొంతమంది జీవితాల్లో మీరు చూడండి, వారు చెప్తూ ఉంటారు, రాత్రంతా మేము వ్యాధితో ఉన్నానండి, నేను ప్రార్థన చేసుకున్నాను, ఉదయానికల్లా దేవుడు స్వస్థత ఇచ్చారని. కొంతమంది సాక్ష్యాలు మనం వింటాం కదా. చాలా అద్భుతమైన సాక్ష్యాలు ఉంటాయి ఈ లోకంలో. ఈరోజు నువ్వు కూడా ఆలోచన చేయి. ఆ తల్లిగారు ఎవరో చెప్పిన మాట విని యేసు ప్రభు వస్త్రాన్ని ముట్టుకుంటే స్వస్థత కలిగినప్పుడు నువ్వు యేసు ప్రభుని ఎరిగిన వ్యక్తివి. నువ్వు నమ్మకంతో ప్రార్థన చేస్తే, మోకరించి నీ 2 చేతులు ఆకాశం అయిపోతే, ప్రభువా ఆ జీవితాన్ని నీకు అప్పగిస్తున్నాను ప్రభువా, నన్ను పట్టుకోండి ప్రభువా, నన్ను బాగుపరచండి ప్రభువా, నన్ను దీవించండి ప్రభువా అని నువ్వు అడిగితే, నువ్వు ప్రార్థన చేస్తే, కన్నీరు విడిస్తే తప్పకుండా దేవుడు నిన్ను స్వస్థపరుస్తారు. ఈరోజు ఈ మాట ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడంటే నేను దేవుడు ఎరిగి ఉన్నాడు. నీ జీవితం దేవునికి తెలుసు, నీ పరిస్థితి దేవునికి తెలుసు. అందుకనే ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎవరికి చెప్పుకోలేని ఒక రోగం ఉందేమో నీకు,
ఎవరికి చెప్పుకోలేని కొన్ని బాధలతో నలిగిపోతున్నావేమో, స్వస్థత కోసం నువ్వు ఏడుస్తూ ఉన్నావేమో. ప్రభు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నారు. ఆయన నిన్ను స్వస్థపరచాలని ఆయన ఆశ కలిగి ఉన్నారు. నమ్మకంతో ప్రార్థన చేయి, నమ్మకంతో మోకాళ్ళే. అయ్యా నీవు తప్ప నాకెవరూ లేరయ్యా, నన్ను స్వస్థపరచండి అయ్యా. ఆనాడు ఆ తల్లి గారిని స్వస్థపరిచిన దేవా, ఈరోజు నీ మాటలు నేను విన్నానయ్యా, ఈరోజు నీ వాక్యాన్ని నేను విన్నానయ్యా, నన్ను స్వస్థపరచయ్యా అని నువ్వు నమ్మకంతో ప్రార్థన చేసినట్టయితే ఈరోజు ఇప్పుడే ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థన బట్టి నీకు స్వస్థత ఇస్తాడు ఆయన. గాడ్ బ్లెస్ యూ ఆల్.